హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే చాలాసార్లు చెప్తూనే ఉంటాను, డోనర్ ఏరియా చాలా బాగుండాలి. డోనర్ ఏరియా బాగుంటేనే అక్కడ నుంచి క్వాలిటీ గ్రాఫ్ట్స్ తీసుకొని ఫ్రంట్ ఏరియాలో కనుక ఇంప్లాంట్ చేసినట్లయితే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ స్టైల్ కూడా బాగుంటుంది, లెంత్ కూడా బాగా గ్రో అవుతాయి అని. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సర్జరీ దాకా వచ్చినా కూడా నేను సర్జరీని పోస్ట్ పోన్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఆ కండిషన్స్ ఏంటివి అనేటివి మీకు అర్థమవుతాయి. రెండోది కూడా డిసీజెసే, కానీ ఇవి ఏంటి అంటే ఎప్పటి నుంచో డిసీజెస్ ఉంటాయి, కానీ చాలామంది చెప్పడం మర్చిపోతారు. అవేంటి అంటే సివియర్ డాండ్రఫ్ కావచ్చు, లేకపోతే సోరియాసిస్ లాంటి కండిషన్ కావచ్చు, ఇంకొన్నిసార్లు అలోపేషియా ఏరియేటా లేదా పేనుకొరుకుడు లాంటి కండిషన్ కావచ్చు. ఒకవేళ ఈ కండిషన్స్ కనుక యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి అనుకోండి, అంటే సివియర్ సెబోరిక్ డర్మటైటిస్ ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో సర్జరీ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ కంటే ఇంపార్టెంట్ సర్జరీ పీరియడ్లో చాలా రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే డాండ్రఫ్ కనుక సివియర్గా ఉంది అంటే ఆ సర్జరీని ఇమీడియట్గా పోస్ట్ పోన్ చేసి ఆ పర్టికులర్ డాండ్రఫ్ సిచ్యువేషన్ని క్లియర్ అయ్యేదాకా ప్రాపర్గా మెడికేషన్ వాడి అది క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు సర్జరీకి తీసుకుంటాను. అదే కనుక సోరియాసిస్ అనుకోండి, ఫస్ట్ దానికి ప్రాపర్ మెడికేషన్ వాడి దాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకొని రావాలి. స్కాల్ప్ అంతా నార్మల్ అయిన తర్వాత అప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాను. సర్జరీ రోజున కనుక మీకు స్కాల్ప్ మీద ఇంకా సోరియాటిక్ ప్లాక్స్ ఉన్నాయి అంటే అగైన్ మీ సర్జరీని పోస్ట్ పోన్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ జరుగుతుంది. దీనిలాగే అలోపేషియా ఏరియేటా అనే కండిషన్, అంటే మీకు అందరికీ తెలుసు ఇది పేను కొరుకుడు. ఇది ఉన్నప్పుడు ఇది డోనర్ ఏరియాలో రావచ్చు, లేదా స్కాల్ప్ ఫ్రంట్ భాగంలో రావచ్చు, మీసాల మీద రావచ్చు, ఐబ్రోస్ దగ్గర రావచ్చు, కొన్నిసార్లు ఐ ల్యాషెస్ పోతాయి, కొన్నిసార్లు ఎంటైర్ బాడీలో కూడా హెయిర్ అనేటువంటిది లాస్ట్ అయిపోవచ్చు. ఇటువంటి కండిషన్ కనుక అంతవరకు తెలియక తర్వాత సర్జరీ రోజు తెలిసినా లేదా సర్జరీ కంటే ముందే దీన్ని కనుక తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా ఇది స్టేబుల్గా ఉందా లేకపోతే ప్రోగ్రెసివ్గా ఉందా అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక స్టేబుల్గా ఉండి వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో రావట్లేదు అంటే అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేయొచ్చు. బట్ అదే కనుక ప్రోగ్రెసివ్ స్టేజ్లో ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మీ సర్జరీని క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది.